నటించిన సిట్. అంటే మీకు కుబేర సినిమా గుర్తొచ్చి ఉంటుంది ఇప్పటికి. కుబేర సినిమాలో కూడా ముక్కు ముఖం తెలియని ఒక అనాథల్ని లేకపోతే అడుక్కున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నీట్గా మేకప్ చేసి అన్నీ చేసి వాళ్ళతో అన్నీ చేసి వాళ్ళ పేరు మీద ట్రాన్సాక్షన్ తీసుకొని తర్వాత వాడిని చంపేస్తారు. చంపేస్తే వాడి డబ్బు ఏమైంది, వాడి గురించి ఎంక్వైరీకి వెళ్తే వాడు ఎలాగా ఉండడు భూమి మీద. సో ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, వాడి నుంచి వచ్చింది, వాడు ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాడు ఉండడు. అంటే చూడండి ఎంత. అలాగే ఇక్కడ బినామీగా ఇలాంటి వ్యక్తుల్ని పెట్టుకుంటే ఎవరికి డౌట్ వస్తుంది? అంటే ఎంత క్రైమ్ మైండో చూడండి, ఎంత దుర్బుద్ధో చూడండి, ఎంత వినాశకాలైన బుద్ధిలో చూడండి. అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి ఇది చదివారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఒకరేమో ఎలక్ట్రికల్ దుకాణంలో సేల్స్మెన్, మరొకరేమో కిరాణా కొట్టులో పనిచేసుకునే వ్యక్తి, ఇంకో ఇద్దరు ఫ్యాన్సీ స్టేషనరీ షాపుల నిర్వాహకులు, ఓ కొరియర్ వ్యాపారి, మరో ఆఫీస్ బాయ్. వీరంతా ఎవరనుకుంటున్నారా? వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొమ్ము మళ్లించేందుకు ఆ ముఠా నెలకొల్పున పదుల కొద్ది డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లు. వీళ్ళందరూ కంపెనీ డైరెక్టర్లు అంట. వీళ్ళని అడిగినా ఏం చెప్తారు పాపం? ఏమో సార్ తెలియదు సార్. ఎవరయ్యా నీకు ఇలా చేసిందంటే ఏమో సార్ తెలియదు సార్, మాకు ఎవరో ఒక ఆయన వచ్చి పెట్టమన్నాడు సార్, ఆయన ఎవడంటే మాకు తెలియదు సార్ అంటారు. అనాలి, లేకపోతే ఎవడని చెప్తారు. ఇంకోటి డైరెక్ట్గా వాళ్ళు రారు, ఎవడో ఒక పెద్ద మనిషి పెట్టి ఉందరావరా నీకు ఎంత ఇస్తామంటే వాడు కూడా అబ్బా ఇదేదో బాగుంది, నెలకు ₹1,00,000 ఇచ్చారనుకోండి, ఏం చేసుకోవాలి వాడు? ఏదో కిరాణా షాపులో పనిచేసి వాడికి నెలకు వచ్చేసరికి 5,000 10,000 ఇచ్చి వాడు తిండి పెట్టుకుని ఏదో పని చేయించుకుంటుంటాడు. అలాంటి వాడికి ఒకసారి ₹1,00,000 అంటే ఏముంది? సో వాళ్ళు డైరెక్టర్లు. అలా ఉన్నట్టు వారికి